హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ శివ. సో ఈరోజు క్లాస్లో మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లోని పర్సానిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనకి పర్సానిఫికేషన్ గురించి ఇది వన్ కైండ్ ఆఫ్ ఎ లిటరరీ డివైజ్. ఇది కూడా ఒక లిటరరీ డివైజ్ మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో వస్తుంది. సో దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలంటే మనకి ఏపీ టెట్ కానీ, ఏపీ డిఎస్సి కానీ, తెలంగాణ టెట్ కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, అలాగే ఎస్జిటి కానీ, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ వీటి మీద ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందు వీడియోస్లో సిమిలీ గురించి కానీ, మెటాఫర్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసాము. సో అవి చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే కమింగ్ టు ద టాపిక్, మనం టాపిక్లోకి వెళ్తే పర్సానిఫికేషన్ అంటే ఏంటి? సో ఈ పర్సానిఫికేషన్ అనేది ఇది ఒక లిటరరీ డివైజ్. ఈ లిటరరీ డివైజ్ అని ఎక్కడ యూజ్ చేస్తాం, దీన్ని ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తాం పర్సానిఫికేషన్ అనేది మనం తెలుసుకోం. సో ఎక్కడైతే హ్యూమన్ క్వాలిటీస్, మనుషులకున్న క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, అలాగే మనుషులకున్న ఎమోషన్స్ని కానీ, మనుషులు చేసే పనిని కానీ, వీటికి జంతువులకు కానీ, ఆబ్జెక్ట్స్ ఏమన్నా థింగ్స్కి కానీ, లేకపోతే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, మనకు కనిపించినవి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో మన మంచి, మన చెడు, మన జలసు, ఇలాంటివి ఉంటాయి కదా. మన ఫెయిర్నెస్, మన నాలెడ్జ్, వీటికి ఆపాదించడం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, పర్సానిఫికేషన్ అనేది మనుషులకు సంబంధించిన క్వాలిటీస్ గురించి, మనుషులకు సంబంధించిన ఎమోషన్స్, మనుషులకు సంబంధించిన యాక్షన్స్ను, వీటన్నిటినీ జంతువులకు కానీ, థింగ్స్, అబ్స్ట్రాక్ట్స్ అంటే థింగ్స్ కానీ, సపోజ్ మార్కర్, బుక్, కారు, ఇలాంటి థింగ్స్ కానీ, లేకపోతే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కానీ, వీటికి ఆపాదించడాన్ని మనం పర్సానిఫికేషన్ అని అంటాం. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, మనం వాటిని చూసినట్లయితే మనకి ఈజీగా టాపిక్ అనేది అర్థమైపోతుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ ఏంటంటే టైమ్ ఫ్లైస్ వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫన్. టైమ్ ఫ్లైస్ వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫన్. సో ఈ టైం అనేది ఫ్లై చేయగలదా? టైం అనేది హ్యూమనా? ఎగరగలదా? లేకపోతే పక్షిలాగా ఎగరగలదా? వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫన్. మనకు ఫన్ ఉన్నప్పుడు టైం అనేది ఎగిరిపోతుంది అని చెప్పేటప్పుడు ఈ పర్సానిఫికేషన్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఇక్కడ టైంకి రెక్కలు ఉండవు, ఎగిరిపోదు. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద మూన్ వాచ్ ఓవర్ ద స్లీపింగ్ టౌన్. సో ఈ మూన్ అనేది ఏం చేస్తుంది? వాచ్ ఓవర్ ద స్లీపింగ్ టౌన్. సో ఈ మూన్కి అనేటివి కళ్ళు ఉంటాయా? సో మనుషులకున్న క్వాలిటీ ఇక్కడ చెప్తున్నారు చూడండి, మూన్కి అనేది కళ్ళు ఉంటాయా? సో ఒక మూన్కు కళ్ళుండి వాచ్ చేస్తుంది ఏంటంటే ద స్లీపింగ్ టౌన్, ఆ నిద్రపోతున్న టౌన్ యొక్క పైన ఇది వాచ్ చేస్తూ ఉంది అని చెప్తుంది. సో హ్యూమన్ క్వాలిటీస్ అనేటివి వీటికి ఆపాదిస్తున్నారు. సో చూడండి, అలాగే ద సన్ స్మైల్ డౌన్ ఆన్ ద ఎర్త్. సన్ అనేది నవ్వగలదా? లేకపోతే సన్ అనేది ఏడవగలదా? అట్లా చేయగలదా సన్ అనేది? సూర్యుడు నవ్వుతుంటాడా? సూర్యుడు ఏడుస్తూ ఉంటాడా? సో అట్లా అనమాట, అలాంటి క్వాలిటీస్ని ఆపాదించడం ఇక్కడ చూడండి. సో దీన్ని కూడా మనం పర్సానిఫికేషన్ అని అంటాం. సో అలాగే చూడండి ఇంకోటి, ద ఫ్లవర్స్ అనాలి. ద ఫ్లవర్స్ డాన్స్డ్ ఇన్ ద బ్రీజ్. ఫ్లవర్స్ అనేది ఎక్కడైనా డ్యాన్స్ చేస్తాయండి? పూలు ఎక్కడైనా డ్యాన్స్ చేస్తాయా? సో కానీ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నట్లు చెప్తున్నారు అన్నమాట. ఎక్కడ? ఇన్ ద బ్రీజ్, ఆ గాలిలో, మంచి గాలిలో ఫ్లవర్స్ అనేటివి డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. అంటే మనుషుల క్వాలిటీస్ దీనికి ఉన్నట్లు అనమాట. సో మనుషులే కదా యాక్చువల్గా డ్యాన్స్ చేస్తారు, ఆ క్వాలిటీస్ని ఇందులో చెప్పడం అనమాట. సో ఇలా మన క్వాలిటీస్, హ్యూమన్ క్వాలిటీస్ కానీ, హ్యూమన్ ఎమోషన్స్ని కానీ, హ్యూమన్ యాక్షన్స్ని కానీ, సో అనిమల్ కానీ, అబ్స్ట్రాక్ట్ ఏదైనా థింగ్స్కి కానీ, లేకపోతే ఆబ్జెక్ట్స్కి కానీ, దానికి ఆపాదించి చెప్పడాన్ని మనం పర్సానిఫికేషన్ అంటాం. సో మనకి ఈ ఎగ్జాంపుల్ కానీ మీరు 1 or 2 times మీరు చూడగలిగితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది కూడా ఒక లిటరరీ డివైజ్. ఖచ్చితంగా డిఎస్సిలో ఖచ్చితంగా ఒక బిట్ మనకు పర్సానిఫికేషన్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్
ఎవరైనా గానీ మీరు ఈ వీడియో షేర్ చేసినట్లయితే గన ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.